చాలామంది అంటూ ఉంటారు, మనం పిలిస్తే దేవుడు పలుకుతాడా, మనకు సహాయం చేస్తాడంటావా, మన పిచ్చి కాకపోతే. ఏందక్క, ఎన్ని సంవత్సరాల నుంచో ఎన్ని దేవుళ్ళ దగ్గరకు తిరిగాను, ఇక ఈ యేసు ప్రభు దగ్గరికి వస్తే ఇక ఆయన మన మొర్ర వింటి మనకు సహాయం చేస్తాడా, నీ పిచ్చి కాకపోతే అని అంటూ ఉంటారు. నువ్వెన్నో దేవుడి దగ్గరకు తిరిగేవేమో, దేవుడి దగ్గరకు నువ్వు తిరగాల్సిన అవసరం లే, దేవుడే నీ దగ్గరకు వస్తాడు. నిజమైన దేవుడు నీ దగ్గరకు వస్తాడు. ఈ రాత్రి నీతో ఉంటాడు, నీతో మాట్లాడుతున్నాడు. పిలవగానే పలికడానికి నీ ప్రక్కనే ఉంటాడు ఆయన. నువ్వు సహాయం చెయ్యి అని అడగగానే సహాయం చేసే అంత దగ్గరలో నీకు తోడుగా ఉంటాడు. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు నీకు నీ స్నేహితులు చేతులు అందించకపోవచ్చు. నువ్వు బాధల్లో, దుఃఖములో, వేదనలో, శ్రమల్లో, అప్పుల్లో కూరుకుపోయినప్పుడు నీ తల్లిదండ్రులు నీకు చెయ్యి అందించలేకపోవచ్చు. మేము ఉన్నామురా అని. నువ్వు నలిగిపోతున్నప్పుడు, శ్రమల కాలంలో నీ కుటుంబీకులే నీకు చెయ్యి అందించలేకపోవచ్చు. కానీ నేను ఆరాధించే దేవుడు, నేను పూజించే దేవుడు, నేను ప్రకటించే దేవుడు ఎవరంటే, మనం కష్టంలో ఉంటే మనకు చెయ్యి అందించే దేవుడు అండి. మనకు శ్రమల్లో కూరుకుపోతుంటే మనకు సహాయం చేసే దేవుడు. నమ్మట్లేదా? నమ్మకం కలగట్లేదా? అయితే రండి, వాక్యం దగ్గరికి మిమ్మల్ని తీసుకువెళ్తాను, వాక్యం లోపలికి తీసుకుని వెళ్తాను. జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభువారు సజీవుడిగా, శరీరధారుడుగా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన్ని కొద్దిమంది శిష్యులు వెంబడించారు. ఆయన పిలుచుకొని, ఆయన పరిచర్య కొరకై నియమించుకొని వారిని సేవలో నడిపించాడు. ఒక రోజున యేసు ప్రభువారు వారిని సముద్రపు అద్దరి భాగానికి వెళ్ళమని ఆయనే చెప్పాడు. ఆయన మాట విన్నటువంటి వాళ్ళు ఆ సముద్రములో ప్రయాణించటానికి ఒక దోణిను తీసుకొని ఆ దోణిలో వారు ప్రయాణం చేయటం ప్రారంభించారు. ఎప్పుడైతే దోణిలో ప్రయాణిస్తున్నారో యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆ కొండ భాగములో, అరణ్య ప్రాంతములో, సముద్రానికి దగ్గర ఆయన ఏకాంత ప్రార్థనకు వెళ్ళారు. ఆయన ప్రార్థనలో గడుపుతూ ఉండగా వీరు ప్రయాణమై వెళుతున్నారు. సముద్ర మధ్య భాగానికి వారి దోణి చేరింది. ఆ సముద్రం మీదకి ఒక పెద్ద గాలి, పెద్ద తుఫాను ఆ సముద్రము మీద పొంగటం ప్రారంభమైందండి. ఆ దోణి ఎదురుగా వెళ్ళలేకపోతుంది, అంత పెద్ద గాలి వీస్తుంది. ఆ దోణిలో శిష్యులు ఉన్నారు, దేవుని సేవకులు ఉన్నారు. వాళ్ళంతా భయపడిపోతున్నారు, గజగజలాడిపోతున్నారు, వణికిపోతున్నారు, కేకలేస్తున్నారు. ఎప్పుడైతే కేకలు వేయడం ప్రారంభించారో వారి కేకలు దేవుని సన్నిధికి చేరాయి. యేసయ్య ఆ దోణి దగ్గరకు సముద్ర
సముద్రములో నడుచుకుంటూ వస్తా ఉన్నాడు. లిసన్ కేర్ఫుల్లీ, జాగ్రత్తగా వినాలి ఈ మాటలు. సముద్రము మీద యేసు నడుచుకుంటూ వస్తున్నారు. ఆయన దూరంగా ఉండడాన్ని బట్టి వాళ్ళు గుర్తించలేకపోయారు. అది రాత్రి 4వ జాము అని రాయబడ్డది బైబిల్లో. రాత్రి 4వ జాములో మనిషిని గుర్తించలేని చీకటి, బాగా మసకగా ఉంటది. ఈయన తెల్లని వస్త్రాలు వేసుకుని రావడాన్ని బట్టి వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి భయపడిపోతూ కేకలేస్తున్నారు. ఏమని? వస్తున్నది యేసు అని తెలియక, భూతమేమో దెయ్యమేమో అని కలవరపట్టం ప్రారంభించి కేకలేస్తున్నారు. అప్పుడు ప్రభు అన్నారు, భయపడొద్దు శిష్యులారా, నేనే మీ యేసుని అన్నాడు. ఆ మాటకు వాళ్ళు మౌనమైపోయారు. ఆయన సముద్రం మీద నడుచడం వారు మొదటిసారిగా చూస్తున్నట్టున్నారు. అప్పటి వరకు సముద్రం మీద యేసు ప్రభు నడుచుకుంటూ రావడం వాళ్ళు కూడా చూడలే. మొదటిసారి కొంచెం వాళ్ళకి ఆశ్చర్యాన్ని కల్పించింది. అందులో ఒక ఆయన అంటాడు, ప్రభువా నువ్వేనా అని అడిగాడు. యా నేనే. నువ్వే అయితే నేను నీళ్ళ మీద నువ్వు నడిచినట్టే నేను కూడా నడవాలన్నాడు. అయితే నడువు అన్నాడు. ఆ నడవాలి అని అడిగిన వ్యక్తి పేరు పేతురు. అయితే నడువు అన్నాడు. పేతురు దోణిలో నుంచి కాలు పెట్టి సముద్రం మీద నడుస్తున్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మతో ఒక మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను, జాగ్రత్తగా వినాలి. పేతురు సముద్రం మీద నడుస్తున్నాడు. మీకు వాక్యం జ్ఞాపకం ఉందా? పాత నిబంధన చరిత్రలో మోషే ఇశ్రాయేలీయులను తీసుకుని వస్తున్నప్పుడు, వారికి సముద్రం అడ్డొచ్చినప్పుడు, ఈ సముద్రం మాకు అడ్డుగా ఉంది ప్రభువా అని అడిగినప్పుడు, దేవుడు ఆ సముద్రాన్ని 2 పాయలు చేశాడు. పాత నిబంధనలో వారు సముద్రము చీలగా సముద్రము లోగుండా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. నా మాట మీరు బాగా వినాలి. కానీ క్రొత్త నిబంధనలో సముద్రము లోపల కాదు, సముద్రము మీద నడుస్తున్నాడు పేతురు. పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు అదే వ్యత్యాసం. అంటే దేవుని శక్తి, దేవుని బలం విశ్వాస జీవితంలో దేవుడు కనబరచడానికి అంత ఇష్టపడుతున్నట్టున్నాడు. అబ్బా, పాత నిబంధనలో శ్రమలను చీల్చుకుంటూ వాళ్ళు వెళ్తే, క్రొత్త నిబంధనలో శ్రమల మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. అదే దేవుడు నీకు ఇచ్చిన అధికారం. అదే శ్రమలు నీ కాళ్ళ కిందకు వచ్చేస్తాయి. శ్రమను తొక్కుకుంటూ వెళ్ళిపోవాలి, శ్రమ మీద నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. శ్రమ నీ కాళ్ళ కిందకు వచ్చి నీకు సాగిల పడుద్ది.
అది కృత నిబంధనకున్న శక్తి. కారణం క్రీస్తు ప్రభు పునరుద్ధానపు శక్తి, పరిశుద్ధాత్మ బలం. రాత్రి దేవుడితో మాట్లాడుతున్నాడు. సరే, 4 అడుగులు వేసినట్టున్నాడు మనోడు పేతురు గారు. ఆ 4 అడుగులు అయిపోయాక ఎందుకును దృష్టి మలిచి ఆ గాలి వైపు సముద్రం వైపు చూశాడు. ఆయన అనుకున్నాడేమో, అక్కడ రాయబడలే, అమ్మో ఈ గాలి, సముద్రం, ఈ చీకటి, దీని మీద నేను ఒకవేళ నడుస్తూ మునిగిపోతే అని అనుకుని ఉంటాడు. ఎప్పుడు అనుకున్నాడో ఊరాషాఖాలారా, మళ్ళా పరిశుద్ధాత్మ దేవుడు మరొక మాట చెబుతున్నాడు స్పిరిట్ లో. ఎప్పుడు అనుకున్నాడో అప్పుడే మునిగిపోవడం ప్రారంభమయ్యాడు. లిజన్ కేర్ఫుల్లీ. మళ్ళీ పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా ఈ మాట కోడ్ చేసుకోండి, నోట్స్లో రాసుకోండి. నువ్వెప్పుడు అవిశ్వాసముతో ఏది నాకు జరుగుద్ది అని అనుకుంటావో అదే నీకు జరుగుద్ది. అంటే అర్థం ఏంటంటే ఈ ఉద్యోగం నేను పొందుకోగలనా అని అంటావు, చూసావా? నువ్వు పొందుకోలేవు. ఈ రోగం నాకు తగ్గుద్దంటావా? నీకు తగ్గదు. నువ్వెప్పుడు ఏది పలుకుతావో అవిశ్వాసంతో నీ జీవితంలో అదే జరుగుతూ ఉంటుంది. ఇక అంటే నీ జీవితంలో ఏది నువ్వు సక్సెస్ని అనుభవించలేవు. కొంతమంది అనుకుంటారు, నేను బతుకుతున్నావు బతకను, నువ్వు బతకవు. నాకు వస్తుందో రాదు, నీకు రాదు. నేను గెలుస్తున్నా లేదు, నువ్వు గెలవవు. పేతురు అనుకున్నాడు నేను మునిగిపోతే, అనుకోవటమే మునిగిపోయాడు. అది అందుకనే దేవుని పిల్లలైన మనం ఎప్పుడు కూడా నెగటివ్ థాట్స్, అంటే నిరాశకరమైన మాటలు నీ జీవితంలో ఎప్పుడు మాట్లాడకూడదు. ఇది జరగదేమో, ఇది రాదేమో, ఇది పొందుకోలేనేమో, ఇది నా వల్ల కాదేమో, ఇది నేను కట్టలేనేమో, ఇది నేను చేయలేనేమో అనేది నువ్వు అనకూడదు. నువ్వు ఎప్పుడైతే అలా అంటావు నువ్వు చేయలేవు. నిజంగానే అలా అనకూడదు. నేను మునిగిపోతానేమో అనుకున్నాడు, వెంటనే మునిగిపోయాడు. ఇక చూడండి, ఎప్పుడైతే మునిగిపోయాడో పేతురు, ప్రభువా నన్ను రక్షించు అని కేక వేయడం ప్రారంభించాడు. ఏమేయడం ప్రారంభించాడు? కేక వేయడం ప్రారంభించాడు. ఆపత్కాలంలో కేక వేస్తున్నాడు, ఆపత్కాలంలో మొర్ర పెడుతున్నాడు, కష్టకాలంలో దేవుని కొరకు మొర్ర పెడుతున్నాడు, శ్రమ కాలంలో దేవుని సహాయాన్ని కోరుతున్నాడు. పరిస్థితులన్నీ తారుమారైపోయి సముద్రంలో మునిగిపోతున్న ఆ చివరి క్షణంలో పేతురు కేక వేసి ఆపత్కాలంలో దేవుని వైపు చేయి చాచాడు. మరి నా బైబిల్లో ఏముందో చదువుతాను. మత్తయి సువార్త 14వ అధ్యాయం 28వ వచన భాగం నుండి చదువుతాను. మీ బైబిల్ ఉంటే చూడండి, లేదంటే నా మాటలు వినండి. పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవీయమని నేను ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేక వేసెను. అక్కడతో ఆగండి. కేక వేయగానే
ఆ తర్వాత రాయబడిన మాట ఏంటంటే, వెంటనే యేసు చెయ్యి చాపి. ఈ మాట మీ బైబిల్లో అండర్లైన్ చేసుకోండి. వెంటనే, వెంటనే, వెంటనే. ఎప్పుడైతే పేతురు కష్టంలో ఉండి, శ్రమలో ఉండి, బాధలో ఉండి, దుఃఖంలో ఉండి, ఆవేదనలో ఉండి, కృంగిపోయి, భయంకరమైన పరిస్థితుల్లో, ఆపత్కాలంలో కేక వేశాడు, దేవుడు వెంటనే పేతురు కొరకు చేయి చాచడం ప్రారంభించాడు. గట్టిగా చెప్పలు కొడదామా? ప్రభువును స్తుతించుదామా? ప్రభువును మహిమపరచుదామా? పేతురు పిలిచిన ఎప్పటికో కాదు, పేతురు కేక వేసిన ఎప్పటికో కాదు, పేతురు కష్టదినాల్లో అయిపోయాక కాదు, పేతురు పిలిచిన 10 రోజులకు కాదు, పేతురు పిలిచిన నెల రోజులకు కాదు, పేతురు పిలిచిన సంవత్సరానికి కాదు. పేతురు కష్టంలో ఉండి ఎప్పుడైతే కేక వేశాడో, ఎప్పుడైతే పిలిచాడో, ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, ఎప్పుడైతే చెయ్యి చాచి ప్రభువా అని అడిగాడో, వెంటనే యేసు తన చెయ్యిని చాచి పేతురికి అందించాడు. రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు కష్టంలో ఉంటే, నువ్వు ఆపదల్లో ఉంటే, నువ్వు బాధల్లో ఉంటే, నువ్వు సమస్యలో ఉంటే, నువ్వు వేదనలో ఉండి దేవుని వద్దకు వచ్చి కేక వేసి నాకు సహాయం చెయ్యయ్యా అని అడిగితే, నీకు సహాయం చేయడానికి నెల రోజుల తర్వాత కాదు, సంవత్సరం తర్వాత కాదు, లేకపోతే ఇంకొక రోజు తర్వాత కాదు. యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, వెంటనే నీకు చెయ్యి చాచుతాడు. వెంటనే నీకు సహాయం చేయడానికి చెయ్యి చాచే దేవుడు, వెంటనే నీకు సహాయం అందించడానికి చెయ్యి చాచే దేవుడు, వెంటనే నీకు చెయ్యి చాచి నిన్ను ఆ పరిస్థితుల్లో నుంచి లేవనెత్తే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. రాత్రి లైవ్ లో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఎంతమంది దేవుని బిడ్డలు ఉన్నారు, ఎంతమంది దేవుని పిల్లలు ఉన్నారు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దైవజనుడా, దైవజనాంగమా, దేవుని బిడ్డలారా, నువ్వు కష్టాల్లో ఉంటే, నువ్వు మొర్ర పెడితే నీకెప్పుడూ జవాబిచ్చేవాడు కాదు నాన్న. నువ్వు మొర్ర పెట్టి నాకు సహాయం చెయ్యా అంటే నీకు సంవత్సరానికి వచ్చి నీ దగ్గరకు వచ్చేవాడు కాదు బిడ్డ. దావీదంటున్నాడు, ఆపత్కాలములో నేను నీకు మొర్ర పెట్టగా నాకు ఉత్తరం ఇచ్చావయ్యా. విశ్వే, ఆపత్కాలంలో తన బిడ్డలు మొర్ర పెడితే దేవుడు దూరంగా ఉండేవాడు కాదు. కష్టకాలములో తన బిడ్డలు కేకలు వేస్తుంటే దూరముగా ఉండి చూస్తూ కూర్చున్న దేవుడు కాదు. శ్రమ దినములలో నువ్వు కృంగిపోయి కేకలేస్తూ సహాయం కొరకు అర్జిస్తున్నప్పుడు ఆయన వినకుండా మౌనమైపోయి కూర్చోడానికి ఆయన రాయి కాదు, రప్ప కాదు, చెట్టు కాదు, పుట్ట కాదు. ఒకవేళ ఇప్పటి వరకు రాళ్లను, చెట్లను, పుట్లను, మాటలాడలేని వాటికి సాగిలపడ్డావేమో, పిలిచావేమో, సహాయం కోసం అర్రులు కాచి ఎదురు చూసావేమో, అర్జించావేమో. ఆ రాయి దగ్గర కూర్చొని పూజలు చేశావు, ఆ బొమ్మ దగ్గర కూర్చొని పూజలు చేశావు, ఆ చెట్లకు సాగిలపడి పూజలు చేశావు, ఆ సూర్యుడికి సాగిలపడి నమస్కారాలు చేశావు. ఈ రోజున ఒక్కళ్ళన నీతో మాట్లాడారా బిడ్డ? ఒక్కరన్నా నీకు సహాయం చేశారా బిడ్డ? ఎన్ని రాళ్లకు సాగిలపడ్డావు, ఎన్ని బొమ్మలకు కొబ్బరికాయలు కొట్టావు, ఎన్ని బొమ్మల దగ్గర నువ్వు బలు అర్పించావు. ఒక్క బొమ్మనే నీతో మాట్లాడిందా బిడ్డ? సంవత్సరాలు మా తండ్రి చేశాడు, మేము కూడా ఇదే చేస్తున్నామని అక్కడే ఉన్నాం. మా ముత్తాతలు చేశారు, మా తాతలు చేశారు, మేము కూడా ఇక్కడే ఉన్నామని అక్కడే ఉంటున్నాం. ఎప్పుడైనా నువ్వు పిలువగానే పిలిచారా బిడ్డ? ఎప్పుడైనా నువ్వు కేక వేయగానే నీకు జవాబిచ్చారా బిడ్డ? ఎప్పుడైనా నువ్వు శ్రమలో ఉన్నప్పుడు
కేకలు వేయగా, నువ్వు పిలవగా, నీ ప్రశ్నకు లేకపోతే నీ సహాయం, నీ యొక్క సమస్యకు స్పందించి ఎప్పుడైనా నీ దగ్గరకు వచ్చి సహాయం చేశారు బిడ్డ? లేదో. ఎన్నిసార్లు పిలిచావో, ఒక్కసారైనా నీకు చెయ్యి అందించాడా నువ్వు ఆరాధించిన దేవుడు? ఎప్పుడైనా నువ్వు పిలిచి కేక వేసి సహాయం చెయ్యాయా అని నువ్వు చేతులు చాచితే నీ చెయ్యిని ఏ దేవుడైనా ముట్టుకున్నాడా? లేరు. కానీ నా ప్రభువు, నా దేవుడు, నా రక్షకుడు, మన సజీవుడైన దేవుడు, ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? వెంటనే యేసు చెయ్యి చాచి పేతురికిచ్చాడు. ఏం కావాలండి మనకింకా? నువ్వు కష్టంలో ఉంటే చూసిపోయే దేవుడు కాదు. నువ్వు బాధలు ఉంటే, కృంగిపోయి ఉంటే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయే దేవుడు కాదు. ఈ రాత్రి ఏ సమస్యతో బాధపడుతున్నావా? ప్రభువా నన్ను రక్షించువా అని నువ్వు అడిగితే వెంటనే తన చెయ్యి చాచి నీకు సహాయం చేసే దేవుడు. ప్రభువా నా బిడ్డను బాగు చేయవా అని అడిగితే వెంటనే చెయ్యి చాచి నీ బిడ్డను బాగు చేసే దేవుడు. ప్రభువా నా అప్పు తీర్చవా అని అడిగితే వెంటనే చెయ్యి చాచి నీ అప్పును తీర్చి నీకు సహాయం చేసే దేవుడు. ప్రభువా నా స్థితిని మార్చవా అని అడిగితే వెంటనే నీకు చెయ్యి చాచి సహాయం చేసే దేవుడు యేసుక్రీస్తు ప్రభు. మాట్లాడలేని వాళ్ళ దగ్గరికి ఎంతకాలం వెళ్ళావు? చెయ్యి చాచలేని దేవుళ్ళ దగ్గరికి ఎంతకాలం తిరుగుతావు? నువ్వు పిలిస్తే పలకనటువంటి రాళ్ళ దగ్గర ఎంతకాలం ఇంకా సాగిల పడతావు? నువ్వు పిలిస్తే నీకు జవాబు ఇవ్వలేనటువంటి ఆ యొక్క చెట్ల దగ్గర ఎంతకాలం ఇంకా సాగిల పడతావు? పేతురు పిలుస్తున్నాడు, ప్రభువా నేను చచ్చిపోతానయ్యా, నన్ను రక్షించు, ప్రభువా నన్ను రక్షించయ్యా అని చేయి చచ్చాడు. భయపడి వెంటనే యేసయ్య చేయి చాచి పేతుర్ని తన దగ్గరకు లాక్కుంటున్నాడు. రాత్రి వాక్యం వింటున్న ప్రియ దైవ జనాంగమా, కష్టం వచ్చినప్పుడు అమ్మా అని తలుపు తట్టావా? వాళ్ళు తెరవరు. డాడీ అని తలుపు తట్టావా? వాళ్ళు తెరవరు. అక్క అని తలుపు తట్టావా? వాళ్ళు తెరవరు. స్నేహితుడి కొరకు ఫోన్ చేసావా? వాళ్ళు ఎత్తరు. ఒక్కసారి ప్రభువా అని పిలువు, యేసయ్యా అను. వెంటనే నీకు సహాయం చేయడానికి చేయి చాచి దేవుడు, నేను ఆ శ్రమలో నుంచి లేవనెత్తడానికి చేయి చాచి దేవుడు. ఈ రాత్రి నీ ముందే ఉన్నాడు బిడ్డ, నీతో మాట్లాడుతున్నాడు. దావీదు అదే అంటాడు, నేను ప్రార్థించిన ప్రతిసారి నాకు జవాబిచ్చావయ్యా, నాకు సహాయం చేశావు. నేను కేక పెట్టిన ప్రతిసారి నా దగ్గరకు వచ్చావు, ఎవరు రాలే కన్ను వచ్చావని దావీదు
తన కీర్తనలో రాస్తున్నాడు, ఆపత్కాలము నేను మొర్ర పెట్టగా నా మొర్రను విన్నావు, నాకు సహాయం చేసేమంటున్నాడు. సహాయం చేసే దేవుడు యేసయ్యా. ఈ రాత్రి ఏ కష్టంలో ఉన్నావు, ఈ రాత్రి ఏ దుఃఖంలో ఉన్నావు, ఈ రాత్రి ఏ బాధలో ఉన్నావు బిడ్డ? ఒంటరిగా ఉన్నావా? భర్తను కోల్పోయి భర్త చనిపోతే ఒంటరి జీవితంలో ఉన్నావా? దిక్కుతోచగా ఏమో అర్థం కాక ఎక్కడికి వెళ్ళాలో తెలియక, ఎవరి వద్దకు వెళ్ళాలో తెలియక తనములు కొట్టు బిట్టాడుతున్నావా? మనుషుల దగ్గరికి తిరిగి 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 సహాయం దొరక్క మనుషుల వద్దకు వెళ్ళి సహాయం కొరకు అర్రులు కాచి చూచి చూచి చూసి చూసి వట్టి చేతులతో వరకు వచ్చావా? వట్టి చేతులతో. కానీ యేసయ్య దగ్గరకు వస్తే నేను వట్టి చేత్తో పంపాడు, నీ చేతిలో ఆయన చెయ్యేస్తాడు. నేను తన భుజముల మీదకి ఎక్కించుకుంటాడు. నీ అక్కర్లన్నీ తీర్చేవాడు, నీ సమస్యల్ని పరిష్కరించేవాడు. రాత్రి ఏం కావాలని కేకలేస్తున్నావు? ఏ సమస్యలతో బాధపడుతున్నావు? ఏ ఇబ్బందులు నిన్ను కృంగదీస్తున్నాయి? ఏ వేదన నిన్ను కృంగదీస్తుంది? ఓ దైవ జనాంగమా, నువ్వు కేక వేసినా వెంటనే వచ్చేస్తాడు బిడ్డ నీ దగ్గరికి. వెంటనే ఆయన చెయ్యి చాపి పేతురును ఆయన దగ్గర లాక్కుంటున్నాడా? ఏ కష్టంలో ఉన్నావు? నీ భర్త నడవలేని స్థితిలో ఉన్నాడా? నీ భార్య అనారోగ్యంతో ఉందా? నీ బిడ్డల వివాహాలు కాక బాధపడుతున్నావా? చదువుకు తగిన ఉద్యోగం లేదని బాధపడుతున్నావా? వివాహం కాటలేదని బాధపడుతున్నావా? వయసు దాటిపోయింది, ఎన్నో మ్యాచెస్ వచ్చాయి, అందరికీ జరుగుతున్నాయి, నాకే జరగట్లేదని దుఃఖంతో ఉన్నావా? వివాహమై చాలా సంవత్సరాలు గర్భఫలము లేక నన్ను అందరూ గొడ్రాలా అంటున్నారు. ఇంకా ఎంతకాలం నేను ఈ గొడ్రాలుగా బ్రతకాలనుకుంటున్నావా? యేసయ్యా, ప్రభువా, నాకు సహాయం చెయ్యని ఈ రాత్రి నువ్వు అడిగితే వెంటనే నీ కొరకు చేయి చాచి కార్యం చేస్తాడు.